కేదార్, జగదాత్రి, యువరాజు నిషికాని తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వస్తుండగానే అప్పటికే నిషిక యువరాజు పొద్దున్న వెళ్ళారు. ఇంకా రాలేదేందని వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా సుధాకర్ అంటాడు కదా, ఎక్కడికో వెళ్ళి ఉంటారులే, వస్తారులే అని చెప్పేసి తను సర్ది చెప్తూ ఉన్నాడు. ఇక వీళ్ళ దెబ్బలతో ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు కంగారు పడి ఎదురుగా ఉరికొస్తారు. ఉరికొచ్చి ఏమైంది ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు సుధాకర్ గారు. సుధాకర్ గారు అడిగి అంటారు కదా, అసలు దెబ్బలేందిరా యువరాజు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నిషిక నువ్వైనా యువరాజుని అడుగుతారు చెప్పరు, నిషికాని అడుగుతారు చెప్పరు, అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే కూడా అసలు ఎవరు చెప్పరు. తర్వాత కౌశికి వచ్చి ఉంటాయి కదా, అసలు ఏం జరిగింది ఎవరైనా చెప్పండి, జగదాత్రి నువ్వైనా చెప్పు అసలు ఏం జరిగిందో అని చెప్పేసి కౌశికి జగదాత్రిని అడుగుతాడు. అప్పుడు జగదాత్రి కూడా ఏం చెప్పదు. చెప్పకపోయేసరికి కేదార్ ఏం చెప్తానక్క అని చెప్పేసి అప్పుడు కౌశిక్ అంటారు కదా, సరే చెప్పు ఏం జరిగిందో, అసలు దెబ్బలేంది ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి కౌశిక్ అడిగితే అప్పుడు కేదార్ అంటాడు కదా, అక్క మాకు సాక్ష్యాలు తీసుకురావడానికి మేము వెళ్తామని అనుకునే టైంలో వీడు మాకు ఇచ్చిన 3 నెలల టైమే ఉంది కదా అని చెప్పేసి మేము వెళ్దామని ఆదిత్యపురం బయలుదేరుతుండగా మాకు తెలియకుండానే నిషిక యువరాజు కూడా మా వెనకాల వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజ్మహల్ని చూసాము. ఆ రాజ్మహల్లో గుమస్తా గారు ఉన్నారు. అక్కడికి వెళ్ళి మా అమ్మ ఫోటో, సుహాసిని ఫోటో చూపిస్తే ఆయన అన్నారు కదా, ఇవిడెందుకు మాకు తెలియదు, సుహాసిని గారు ఈ రాజ్మహల్కి యువరాణి అని చెప్పేసి అతను అన్నాడు కదా. తను వజ్రపాటి సుధాకర్ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆవిడకు కొడుకు పుట్టాడని తెలిసింది. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఎక్కడున్నారో ఏందో మాకెవరికి తెలియదు, ఈ రాజ్మహల్ చూసుకుంటా నేనే ఉంటున్నానని చెప్పేసి అక్కడ గుమాస్తా గారు చెప్తారు. ఆ సాక్ష్యాలన్నీ మాకు చూపిస్తానని అన్న తర్వాత యువరాజు నిషిక అక్కడికి వస్తారు. వచ్చి మాకు ఆ సాక్ష్యాలు దొరకకుండా వాళ్ళు చేస్తారక్క అని చెప్పేసి ఇక్కడ జరిగిందంతా వాళ్ళ అక్కకి చెప్తాడు. వాళ్ళ అక్కకి చెప్తే కౌశికి మస్తు కోపం వచ్చి యువరాజును ఒక్క దెబ్బ వేస్తుంది. దెబ్బ కొడితే అప్పుడు యువరాజు అంటాడు కదా, అక్క నేను చెప్పేది వినక్క అని అంటే నోర్ మొయ్ అని చెప్పేసి కౌశికి తిడుతుంది. తిట్టిన తర్వాత ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాక అందరు అలానే చూస్తారు. అసలు నిజంగానే జరిగిందంతా వీళ్ళు చెప్తారా, కౌశికి చెప్పారా, లేకపోతే చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, మళ్ళీ వీళ్ళని తిడతారు కావచ్చు అనుకొని వీళ్ళు చెప్పకుండా ఏదన్నా ఒకటి మేనేజ్ చేస్తుందా జగదాత్రి, అసలు ఏం జరుగుతుంది, నిజంగానే ఈ జరిగిన విషయం చెప్పిన తర్వాత వాళ్ళకు నిజాలు తెలిసింది కదా అని చెప్పేసి మన కేదార్ని యాక్సెప్ట్ చేస్తారా కొడుకుగా, వజ్రపాటి వారసునిగా, లేదా అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.